ఓకే. సో నిన్న సెషన్‌లో మనం గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవెనింగ్ ఎవరీవన్. సో నిన్న సెషన్‌లో we started RoboShop project కంప్లీట్ చేసాం and we discussed stateful and stateless applications. Stateful applications are nothing but database related applications like MySQL, MongoDB, and then Redis, RabbitMQ. Okay. సో అలాంటివి. సో నిన్న Kubernetes వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేసాం. సో నిన్నంతా Kubernetes ఎఫెమరల్ వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేసాం. ఎఫెమరల్ వాల్యూమ్స్ అంటే పాడ్స్ అండ్ వర్కర్ నోట్స్ ఉన్నంత కాలం ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ డైరెక్టరీ ఈస్ వ్యాలిడ్ అంటిల్ ద పాడ్ ఈస్ అలైవ్. అలానే హోస్ట్ పాత్ ఈస్ వ్యాలిడ్ అంటిల్ ద వర్కర్ నోడ్ ఈస్ అలైవ్. సో ఎంటీ డైరెక్టరీ ఎందుకు యూస్ చేస్తాం? జనరల్గా ఒక యూస్ కేస్ వచ్చేసి సైడ్ కార్ ప్యాటర్న్స్లో ఎంటీ డైరెక్టరీ వాల్యూమ్ క్రియేట్ చేసి 2 కంటైనర్స్కి మౌంట్ చేసినప్పుడు సైడ్ కార్ అనేది లాగ్స్ని షిప్ చేస్తుంది ఎక్స్టర్నల్ లాగ్ అనలైజ్ సిస్టమ్స్ లైక్ ELK అలాంటి వాటికి. అలానే హోస్ట్ పాత్ అనేది కూడా ఏంటంటే సర్వర్ లాగ్స్ని షిప్ చేయడానికి హోస్ట్ పాత్ అనేది యూస్ చేస్తాం. దీంట్లో మనం సర్వర్ లాగ్స్ షిప్ చేయడానికి డీమన్ సెట్ అనే ఒక టైప్ ఆఫ్ Kubernetes రిసోర్స్ని యూస్ చేస్తాం. డీమన్ సెట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్లో డీమన్ సెట్ ఆ పాడ్ని ఆటోమేటిక్గా రన్ చేస్తుంది. సర్వర్స్ డిలీట్ అయినప్పుడు ఆ పాడ్ని ఆటోమేటిక్గా డిలీట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్. డీమన్ సెట్, వాట్ ఈస్ డీమన్ సెట్ అనేది. సో ఇక ఎక్స్టర్నల్ వాల్యూమ్స్ వస్తే ఇవి నాట్ ఎఫెమరల్, ఇవి టెంపరీ వాల్యూమ్స్ కాదు, ఇవి పర్మనెంట్ వాల్యూమ్స్. సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనం ల్యాప్టాప్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే మనకి హార్డ్ డిస్క్ అండ్ దెన్ డ్రైవ్స్ ఉంటాయి, క్లౌడ్ డ్రైవ్స్. ఓకే, సో ఒక బేసిక్ డిఫరెన్స్ ఏంటి? హార్డ్ డిస్క్ మన ల్యాప్టాప్ హైదరాబాద్లో ఉండి హార్డ్ డిస్క్ బెంగళూరులో ఉండొచ్చా? Is that possible? So hard disk sits near to computer, as near as possible. Okay. Cloud drives అనేది network drives like NFS. సో ఈ క్లౌడ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్ ఇవన్నీ చూసుకుంటే అవి మేబీ సమ్వేర్ ఇన్ US ఆర్ సమ్వేర్ ఇన్ అదర్ లొకేషన్ ఉంటాయి. సో మనం మన ల్యాప్టాప్తో డేటాని త్రూ ద నెట్వర్క్ స్టోర్ చేసుకుంటాం, రిట్రీవ్ చేసుకుంటాం, అప్డేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం, వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ వీ కెన్ డూ. బట్ హార్డ్ డిస్క్ అనేది మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ టు కంప్యూటర్ ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇప్పుడు ఏంటంటే, సో నిన్న మనం డిస్కస్ చేసాం, ఆబ్వియస్లీ డేటా, if you store data inside the Kubernetes cluster or Kubernetes servers, that is definitely not reliable. Okay, you may lose the data anytime. So andukani manam we are going to do any storage administrators here like NetApp and backup administrators. Please raise your hand. సో జనరల్గా స్టోరేజ్ అనేది చాలా క్రూషియల్ పార్ట్. సో జనరల్ కంపెనీస్లో ఏం జరుగుతుంటుంది రిగార్డింగ్ స్టోరేజ్ అండ్ బ్యాకప్? ఎనీబడీ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్? ఓకే, సో మన అప్లికేషన్స్కి, మన సర్వర్స్కి చాలా హ్యూజ్ డేటా ఉంటుంది, కస్టమర్ డేటా ఇవన్నీ సర్వర్స్లో ఉంటాయి. ఈ స్టోరేజ్ టీమ్ ఏం చేస్తుందంటే ఆ స్టోరేజ్ని చాలా సేఫ్గా, సెక్యూర్గా ఉంచడానికి స్టోరేజ్ టీమ్ రెస్పాన్సిబిలిటీ. జనరలీ లైక్ నెట్యాప్ ఇలాంటి స్కిల్ సెట్ ఉండే వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే బ్యాకప్ తీసుకోవాలి. కొన్ని మరీ క్రూషియల్ అయినప్పుడు ఎవ్రీ 1 hour, ఎవ్రీ 6 hours ఇలా బ్యాకప్ కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఈ బ్యాకప్ తీసుకోవడం, ఆ బ్యాకప్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అని రీస్టోర్ చేసి టెస్ట్ చేయడం, అండ్ దెన్ సెక్యూర్గా ఉంచడం. సో ఇది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో స్టోరేజ్ అనేది నిన్న డిస్కస్ చేసాం కదా, స్టోరేజ్ అనేది మిస్ అయింది అంటే దెన్ దట్స్ ఇట్, యువర్ ఎంటైర్ బిజినెస్ ఇస్ గాన్ అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం స్టోరేజ్ని
ఎక్స్టర్నల్ గా ఉంచుతాం. సో ఇంతకు ముందు ఆన్ ప్రిమైస్ లో అయితే మనకి డెఫినెట్లీ స్టోరేజ్ టీమ్ అదంతా కావాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్టాటిక్ అండ్ డైనమిక్ ప్రొవిజనింగ్ లో సో ఇది EC2 ఇన్స్టెన్సెస్. స్టోరేజ్ ని మనం బయట ఉంచుతామని డిసైడ్ అయ్యాం కదా, నిన్ననే డిసైడ్ అయ్యాం. దిస్ ఇస్ ద స్టోరేజ్. ఈ స్టోరేజ్ ని మనం క్లస్టర్ తో కనెక్ట్ చేయాలి. ఓకే, సో జనరల్ గా స్టోరేజ్ ని మేనేజ్ చేయడానికి స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్స్ కావాలి. ఇప్పుడు క్లౌడ్ అన్న తర్వాత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు, ఆ హెవీ లిఫ్టింగ్ అంతా మనకి AWS క్లౌడ్ కానీ ఆర్ ఎనీ అదర్ క్లౌడ్ హ్యాండిల్ చేస్తుంది. బట్ స్టిల్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్స్ గా ఉండే వాళ్ళు, క్యూబర్నెటిస్ పైన వర్క్ చేసే వాళ్ళకి స్టోరేజ్ కాన్సెప్ట్స్ అనేవి కూడా తెలియాలి అనేది కాకుండా, సో దాన్ని స్టాటిక్ ప్రొవిజనింగ్ లో స్టాటిక్ ప్రొవిజనింగ్ అంటే ఏం లేదు, స్టోరేజ్ ని మనమే క్రియేట్ చేయాలి. ఓకే, సో ఆన్ ప్రిమైస్ అయితే అది చాలా టఫ్ సిచ్యువేషన్, ఎందుకంటే దానికి డిస్క్లు యాడ్ చేయడం, వాటిని మౌంట్ చేయడం అదంతా ఉంటుంది. బట్ క్లౌడ్కి వచ్చేసరికి అది చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ స్టాటిక్ ప్రొవిజనింగ్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి, హార్డ్ డిస్క్ అండ్ క్లౌడ్ రెస్ట్ కదా. వాటినే క్లౌడ్ లో AWS క్లౌడ్ లో EBS అండ్ EFS అంటాం. EBS ఇస్ నథింగ్ బట్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, లైక్ హార్డ్ డిస్క్ అనమాట. EFS is nothing but elastic file system. This is like NFS or drives. Okay, ఈ 2 types of storages ఉంటాయి మనకి క్లౌడ్ లో. సో మనం ఫస్ట్ EBS చూద్దాం, దాని తర్వాత EFS చూద్దాం. స్టాటిక్ ప్రొవిజనింగ్ అంటే ఫస్ట్ we need to create storage. ఓకే, సో జనరల్ గా కంపెనీస్ లో ఏంటంటే who will create the storage? Either storage admin or Kubernetes admin will create the storage. సో మన గోల్ ఏంటి, డేటాని క్యూబర్నెటిస్ క్లస్టర్ కానీ క్యూబర్నెటిస్ నోడ్స్ లో కానీ ఉంచకుండా బయట సేవ్ చేయడం. సో ఆ బయట అనేది వచ్చేసి EBS ఇస్ నథింగ్ బట్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, హార్డ్ డిస్క్ లాగా అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక EBS వాల్యూమ్ క్రియేట్ చేయాలి. సో ఈ సిటీలోకి వెళ్తే EBS అని ఉంటుంది, EBS ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వాల్యూమ్స్. సో ఇక్కడ మనం ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నాం. నేను 10 GBకి వాల్యూమ్ క్రియేట్ చేస్తాను, రిమైనింగ్ యూ కెన్ కీప్. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. సో మన సర్వర్స్ ఏ అవైలబిలిటీ జోన్ లో ఉన్నాయి? 3 సర్వర్స్ 1B 1C లో ఉన్నాయి. నేను ఇప్పుడు 1A లో వాల్యూమ్ క్రియేట్ చేయొచ్చా, EBS వాల్యూమ్? సో అవైలబిలిటీ జోన్ అనేది డేటా సెంటర్ అనమాట, సర్వర్స్ అన్ని అక్కడే ఉంటాయి. సో సర్వర్ ఎక్కడ ఉంటుందో EBS వాల్యూమ్ కూడా అక్కడే క్రియేట్ చేయాలి. 1B లో సర్వర్ ఉన్నప్పుడు నేను 1A లో వాల్యూమ్ క్రియేట్ చేస్తే దట్ విల్ నాట్ వర్క్ అనమాట. సో ఇందాక మనం చెప్పినట్లు ల్యాప్టాప్ పక్కనే హార్డ్ డిస్క్ ఉండాలి, ద సేమ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను ఐదర్ 1B ఆర్ 1C లో క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1B లో క్రియేట్ చేస్తున్న ఒక వాల్యూమ్ US ఈస్ట్ 1B లో క్రియేట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ క్రియేటెడ్ వాల్యూమ్. సో ఇది ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు చేశారనుకోండి. సో ఇదేం పెద్ద టఫ్ టాస్క్ కాదు కాబట్టి నా క్లౌడ్లో ఎవరైనా చేసేయచ్చు దీన్ని. సో దాని తర్వాత we need to make this volume available to Kubernetes cluster. ఓకే, సో జనరల్గా డ్రైవర్స్ అంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్కి ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన we should have some drivers installed. కీబోర్డ్ కనెక్ట్ చేసిన, మౌస్ కనెక్ట్ చేసిన, అండ్ సౌండ్ డివైజెస్ ఏవైనా కనెక్ట్ చేసిన లైక్ ఇయర్ ఫోన్, స్పీకర్స్.
So for everything we should install some drivers. Okay, so అలానే ఏంటంటే Kubernetes cluster లో మనం ఎక్స్టర్నల్ రిసోర్సెస్ లైక్ ఈబిఎస్ అనేది క్యూబర్నెటిస్ ఎక్స్టర్నల్ రిసోర్సెస్, ఈఎఫ్ఎస్ అనేది ఒక ఎక్స్టర్నల్ రిసోర్స్. ఇలాంటివి మీరు క్రియేట్ చేసి దాన్ని అటాచ్ చేయాలనుకున్నప్పుడు యూ షుడ్ ఇన్స్టాల్ డ్రైవర్స్. ఓకే, వీ షుడ్ ఇన్స్టాల్ డ్రైవర్స్. So now let us see Kubernetes volume. సో అజూర్లో అజూర్కి సంబంధించిన కొన్ని వాల్యూమ్స్ ఉన్నాయి, అలానే ఏడబ్ల్యూఎస్లో కొన్ని వాల్యూమ్స్ ఉన్నాయి. ఈబిఎస్ అని సెర్చ్ చేస్తే నేను, ఓకే ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. సో క్యూబర్నెటిస్ నుంచి ఈ సపోర్ట్ మనకు ఉండేది. ఓకే, సో తర్వాత సో దే రిమూవ్ దిస్. నౌ సజెస్ట్ యూ టు యూస్ ఈబిఎస్ థర్డ్ పార్టీ స్టోరేజ్ డ్రైవర్. చూడండి వాళ్ళు ఇంతకుముందు క్యూబర్నెటిస్ నుంచి డైరెక్ట్ సపోర్ట్ ఉండేది వితౌట్ డ్రైవర్ ఇన్స్టాలేషన్, బట్ ఇప్పుడు అదంతా తీసేసారు క్యూబర్నెటిస్. ఇట్ ఈస్ లైక్ జెనరిక్ అనమాట. ఒక క్లౌడ్ ని సపోర్ట్ చేయకుండా ఒక జెనరిక్ గా బిహేవ్ చేస్తుంది క్యూబర్నెటిస్ క్లస్టర్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేసుకోండి అని సజెస్ట్ చేస్తారు. గోయింగ్ విత్ దిస్. ఫస్ట్ అయితే ఈ డ్రైవర్స్ ని మనం ఇన్స్టాల్ చేయాలి, డ్రైవర్ ఇన్స్టాలేషన్. సో దీనికి మనం ఏం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎంటైర్లీ ఏడబ్ల్యూఎస్ అండ్ క్యూబర్నెటిస్. ఇక్కడ వాళ్ళే కొన్ని కమాండ్స్ ఇస్తారు, వీ నీడ్ టు జస్ట్ రన్ దీస్ కమాండ్స్. సో డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం. kubectl అప్లై అని కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో డ్రైవర్స్ ఆర్ ఇన్స్టాల్. సో ఆ డ్రైవర్స్ అంటే ఏడబ్ల్యూఎస్ ఈబిఎస్ సిఎస్ఐ అనే డ్రైవర్ అనమాట. ఓకే, సో నౌ అనదర్ థింగ్ ఏంటంటే డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సో EC2 ఇన్స్టెన్స్ అండ్ ఈబిఎస్, సో రెండు డిఫరెంట్ రిసోర్సెస్. సో లైక్ హియర్ రోల్స్, a proper role should be attached to EC2 instance to access EBS అన్నమాట. ఓకే, సో ఈబిఎస్ వాల్యూమ్ ని క్రియేట్ చేయడం, ఈబిఎస్ వాల్యూమ్ ని మౌంట్ చేయడం, డిస్క్రైబ్ చేయడం, డిలీట్ చేయడం, సో ఇలాంటి రోల్స్ అన్ని EC2 ఇన్స్టెన్స్ కి ఉండాలి. ఎందుకంటే ఇవి క్లౌడ్ లో 2 డిఫరెంట్ రిసోర్సెస్ కాబట్టి. సో ఇక్కడ మనం రోల్స్ తీసుకుంటే మన ఇన్స్టెన్స్ కి సో దిస్ ఇస్ ద రోల్ అటాచ్డ్. ఈ రోల్ కి ఆల్రెడీ కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి బై డిఫాల్ట్. ఓకే, సో దీంతో పాటు మనం ఒక పర్మిషన్ ని యాడ్ చేస్తున్నాం, EC2 ఫుల్ యాక్సెస్. సో ఈబిఎస్ అనేది కూడా EC2 లో ఒక భాగమే. ఓకే, సో EC2 ఫుల్ యాక్సెస్ అనేది నేను యాడ్ చేస్తున్నా. సో ఇది యాడ్ చేసాము అంటే ఇన్స్టెన్సెస్ కి, సో ఇన్స్టెన్స్ కెన్ క్రియేట్ వాల్యూమ్, డిలీట్ వాల్యూమ్, అప్డేట్ వాల్యూమ్, డిస్క్రైబ్ వాల్యూమ్, ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, సో ఇది సెటప్ అనమాట మొత్తం. ఫస్ట్ స్టోరేజ్ క్రియేట్ చేయాలి బికాజ్ ఇట్ ఈస్ అ స్టాటిక్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేయాలి. థర్డ్ థింగ్ వచ్చేసి ఆ EC2 ఇన్స్టెన్స్ కి ప్రాపర్ యాక్సెస్ ఉండాలి, ఈబిఎస్ వాల్యూమ్ ని యాక్సెస్ చేయడానికి. సో ఇది సెటప్, ఇప్పుడు సెటప్ అయిపోయింది. సో ఇప్పుడు క్యూబర్నెటిస్ వాల్యూమ్ ఆబ్జెక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి, వాల్యూమ్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిసోర్సెస్. ఇప్పుడు మనం ఎలా అయితే పాడ్, కాన్ఫిగ్ మ్యాప్, సీక్రెట్ రిసోర్సెస్ ఉన్నాయో, సో అలానే ఇక్కడ కొన్ని ఈ వాల్యూమ్ కి సంబంధించి కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి. అవేంటంటే
second. సో యాజ్ అ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్ గా మనకి స్టోరేజ్ కాన్సెప్ట్ ఏంటి, స్టోరేజ్ ఎలా వర్క్ అవుతుంది, స్టోరేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఏమిటి, ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. సో అందుకని క్యూబర్నెటిస్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈబిఎస్ వాల్యూమ్ అయినప్పుడు, సో క్యూబర్నెటిస్ ఏం చేసిందంటే పర్సిస్టెంట్ వాల్యూమ్ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసింది. ఓకే, సో ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ అనేది ఇట్ రిప్రజెంట్స్ స్టోరేజ్ అన్నమాట. ఓకే, సో పర్సిస్టెంట్ వాల్యూమ్. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, టుడే డిస్కస్ చేసే ఇంటర్వ్యూస్ కూడా. ఇట్ రిప్రజెంట్స్ ద ఎక్స్టర్నల్ స్టోరేజ్. ఓకే, సో ఎందుకు ఇలా రిప్రజెంట్ చేయాలి అంటే, సో మనం యాజ్ అ Kubernetes administrator, you may not have access to this storage, you may not understand the storage concepts, but ఇది ఒక ర్యాపర్ లాగా అనమాట. సో మనం ఈ ఆబ్జెక్ట్ పైన ఆపరేషన్స్ చేస్తే Kubernetes బ్యాక్గ్రౌండ్ లో దీన్ని యూస్ చేసుకొని ఈ స్టోరేజ్ పైన ఆపరేషన్స్ ని చేస్తుంది. ఓకే, సో హియర్ PV రిప్రజెంట్స్ ద ఫిజికల్ వాల్యూమ్ ఎక్స్టర్నల్ టు Kubernetes. అండ్ దాని తర్వాత మనకి PVC అని ఒకటి ఉంది, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్. క్లెయిమ్ అంటే ఏంటి? సో వీ నీడ్ టు రిక్వెస్ట్ సంథింగ్. సో pods షుడ్ రిక్వెస్ట్ వాల్యూమ్ త్రూ PVC, persistent volume claim అని. సో PVC అనేది నాట్ అ ఫిజికల్ రిప్రజెంటేషన్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ రిక్వెస్ట్ టు ద PV. ఓకే, కొంచెం మేబీ కన్ఫ్యూజన్ గా ఉంటుంది, సో బట్ అర్థం చేసుకోండి. PV అనేది representation, like a wrapper for the external storage anamata inside Kubernetes, because as a Kubernetes administrator you no need to understand underlying storage concepts. That is why Kubernetes made this PV object available to do some operations on the storage. Okay, సో మనకి యాక్సెస్ ఉండకపోవచ్చు, మనకి నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అందుకని ఈ స్టోరేజ్ పైన డైరెక్ట్ ఆపరేషన్స్ చేయకుండా Kubernetes దానిపైన ఒక ర్యాపర్ ని క్రియేట్ చేసి దాన్ని PV అనే ఒక నేమ్ తో పెట్టి, సో యూ కెన్ డూ ఆపరేషన్స్ ఆన్ దిస్ PV అనమాట. ఓకే, సో ఈ వాల్యూమ్స్ ని, EBS వాల్యూమ్ ని మీరు యూస్ చేయాలి అంటే యూ షుడ్ ఫస్ట్ క్రియేట్ ఎ PV. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఈక్వివలెంట్ టు ద EBS. అండ్ దెన్ యూ హ్యావ్ టు క్లెయిమ్ PVC. PVC అనేది ఏంటంటే ఒక క్లెయిమ్ లాగా. సో పాడ్, ఇది ఫుల్ గా క్లారిటీ వస్తుంది పోను. ఓకే, సో పాడ్ connects to PVC, PVC connects to PV అన్నమాట. సో ఇది ప్రాక్టికల్ గా చేసి చూద్దాం, దెన్ యూ విల్ గెట్ ఫుల్ క్లారిటీ. సో ఈ స్టెప్స్ అనేవి మ్యాండేటరీ, ఇవి సెటప్ కి సంబంధించి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నౌ ఐ నీడ్ టు క్రియేట్ PV అని. ఇక్కడ చూడండి పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అని ఉంది కదా. హియర్, సో AWS EBS డ్రైవర్ లో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అని ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ లో we have static provisioning. Okay, సో ఈ స్టాటిక్ ప్రొవిజనింగ్ లో ఏంటంటే we have manifests. సో ఇక్కడ PV అని ఉంటుంది చూడండి. సో దీన్ని నేను తీసుకుంటున్నాను. ఓకే, సేమ్ అన్ని సేమ్, సింటాక్స్ మాత్రం సేమ్ అనమాట. EBS static dot aml. సో దీన్ని నేను EBS static అని ఇస్తున్నా.
రీడ్ రైట్ వన్స్. సో ఇది యాక్సెస్ మోడ్స్ ఉన్నాయి. Kubernetes యాక్సెస్ మోడ్స్ అంటే లైక్ రీడ్ రైట్, చూడండి ఇవి యాక్సెస్ మోడ్. రీడ్ రైట్ వన్స్, రీడ్ ఓన్లీ మెనీ, రీడ్ రైట్ మెనీ, ఇవి యాక్సెస్ మోడ్స్ అన్నమాట. సో ఇప్పుడు హార్డ్ డిస్క్ అనేది ఒక ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తే ఇంకొక ల్యాప్టాప్ కి మళ్ళీ కనెక్ట్ చేయగలమా? కెన్ వి మౌంట్ లైక్ దట్? బట్ గూగుల్ డ్రైవ్ ని ఒక ల్యాప్టాప్ లో మౌంట్ చేస్తే ఇంకొక ల్యాప్టాప్ లో కూడా మౌంట్ చేయగలమా లేదా? సో ఇప్పుడు ఏంటంటే ఈబిఎస్ కి మనం చేసేటప్పుడు ఈ మౌంటింగ్ అనేది రీడ్ రైట్ వన్స్ అనేది మాత్రమే యూజ్ అవుతుంది. ఓకే, సో it cannot be read by multiple servers like read only many. It cannot read and write by multiple servers. So this policy will only work. ఇవి యాక్సెస్ మోడ్ అన్నమాట. అంటే ఆ స్టోరేజ్ ని ఎలా యాక్సెస్ చేస్తున్నాం? ఈబిఎస్ షుడ్ హ్యావ్ రీడ్ రైట్ ఓన్లీ, రీడ్ రైట్ వన్స్ అన్నమాట. సో అదే ఎన్ఎఫ్ఎస్ కానీ నెట్వర్క్ వైల్ అయితే ఇట్ కెన్ బి రీడ్ బై మల్టిపుల్ సర్వర్స్, ఇట్ కెన్ బి రీడ్ అండ్ రైట్ బై మల్టిపుల్ సర్వర్స్. ఓకే, సో హియర్ EBS volume should have read write once because it is hard disk. Okay, so capacity నేను ఎంత క్రియేట్ చేశాను యాక్చువల్లీ ఇక్కడ? సో capacity I created 10 GB. So I need to give here 10 GB. Okay, so ఇది ఆబ్వియస్లీ CSI డ్రైవర్ యూస్ చేసాము. ebs.csi.aws.com ext4 ఫైల్ ఎక్స్టెన్షన్ టైప్. ఇప్పుడు మీరు మీ వాల్యూమ్ ఐడి ఇవ్వాలి ఇక్కడ. సో దిస్ ఈస్ అవర్ వాల్యూమ్ ఐడి. సో దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఇది ఈక్వలెంట్ పివి ఆబ్జెక్ట్ అనమాట. సో అక్కడ స్టోరేజ్ లో ఏదైతే మనం ఆప్షన్స్ ఇచ్చి చేసామో సో అదే ఆప్షన్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. దిస్ ఇస్ లైక్ 10 GB అండ్ వాల్యూమ్ ఐడి. సో నేను Kubernetes కి ఇన్ఫార్మ్ చేస్తున్నా ఐ హ్యావ్ దిస్ అండర్లయింగ్ వాల్యూమ్ క్రియేటెడ్. సో టేక్ దిస్ యాజ్ ర్యాపర్. ఓకే, now you can see managing storage is a distinct problem from managing computing instances. Okay, so storage అనేది ఎప్పుడు కూడా ఒక separate skill. The persistent volume subsystem provide an API for users and administrators that abstracts the details of how storage is provided, how it is consumed. Okay, so నేను ఏం చెప్పాను? సో దిస్ ఈస్ ద Kubernetes స్పెషల్ ర్యాపర్ అని చెప్పాను. సో ర్యాపర్ అంటే ఏంటి? సో మన యాజ్ అ Kubernetes కి మీరు వర్క్ చేసే పర్సన్స్ గా మీకు స్టోరేజ్ గురించి తెలియాల్సిన అవసరం లేదు. అందుకని ఆ డీటెయిల్స్ అన్నిటినీ బ్యాక్గ్రౌండ్ లో పెట్టేసి Kubernetes మనకి ఫ్రంట్ ఫోర్గ్రౌండ్ లో ఒక ర్యాపర్ ఆబ్జెక్ట్ ఇచ్చింది, దట్ ఈస్ కాల్డ్ పివి. సో ఈ పివిని యూస్ చేసి యూ కెన్ మేనేజ్ ద స్టోరేజ్ ఎఫిషియెంట్లీ అనమాట. ఓకే, సో దట్ ఈస్ దీస్ టూ రిసోర్సెస్. సో నేను ఏదైతే ఇప్పుడు జనరల్ లాంగ్వేజ్ లో చెప్పానో దట్ ఈస్ హియర్ ఇన్ టెక్నికల్ లాంగ్వేజ్. ఓకే, సో ఇది పివి. సో పాడ్స్ స్టోరేజ్ ని కావాలి అంటే దే నీడ్ టు క్లెయిమ్ అనమాట. సో పాడ్ అనేది ఎంత స్టోరేజ్ కావాలి అనేది పాడ్ షుడ్ రిక్వెస్ట్. సో ఆ క్లెయిమ్ అనేది పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ అనమాట. పివి అనేది ఫిజికల్ రిప్రజెంటేషన్, పివిసి అనేది ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ క్లెయిమ్. సో దిస్ ఈస్ ద క్లెయిమ్. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్. సో నేను దీన్ని EBS స్టాటిక్ అని పిలుస్తున్నా. So this should be empty for static provisioning. Okay, empty string must be explicitly set, otherwise this called storage class. So for static provisioning, this is empty. So storage class ante ento next వస్తుంది dynamic provision లో. It's not the static provisioning object అనమాట. So a PV, so that is this PV. What is the PV name? EBS static. Okay, obviously this is read write once. And then ఎంత రిక్వెస్ట్ కావాలి? సో ఇక్కడ PV ఎంత ఉంది? 10 GB ఉంది.
Can I request for 20 GB? No. So ఒకవేళ బ్యాంక్లో మీ అకౌంట్లో ఒక 1 lakh rupees క్యాష్ ఉంది. సో దట్స్ ద ఫిజికల్ క్యాష్ ఆఫ్ యువర్స్. ఓకే, సో మీరు వెళ్ళి క్లెయిమ్ చేస్తున్నారు విత్డ్రా చేయడానికి, ఐ వాంట్ 2 lakhs అని. సో ఆబ్వియస్లీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది, అంతే కదా. సో మనం కూడా చాలా క్లెయిమ్స్ చేస్తుంటాం, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అవన్నీ. సో మీ లిమిట్ ని దాటి మీరు రిక్వెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ దట్ విల్ బి రిజెక్టెడ్. ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అనమాట. ఇప్పటికి నేను ఇక్కడ 10 GB కానీ అంతకంటే తక్కువ కానీ మాత్రమే క్లెయిమ్ చేయాలి. సో ఐఎమ్ డూయింగ్ 5 GB క్లెయిమ్ అని. సో దిస్ క్లెయిమ్ విల్ వర్క్ నౌ. సో ఇప్పుడు దీన్ని మనం పాడ్ కి అటాచ్ చేయాలి. సో దిస్ ఇస్ ద పాడ్ ఎగ్జామ్. సో ఈ పాడ్ లో నేను Nginx ఇస్తాను. లేబుల్స్ ఇస్తాను. డెమో static EBS static. Okay, so command not required or not required. సో ఇప్పుడు చూడండి, వాల్యూమ్స్ అనేది జనరల్ గా ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఏదర్ ఎంటీ డైరెక్టరీ ఆర్ హోస్ట్ పాత్ ఆర్ కాన్ఫిగ్ మ్యాప్ ఆర్ సీక్రెట్ ని వాల్యూమ్స్ లాగా పెట్టాం. బట్ ఇక్కడ వాల్యూమ్స్ వచ్చేసి ఇట్ షుడ్ బి లైక్ పర్సిస్టెంట్ స్టోరేజ్. అదేంటది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది Nginx డేటా అని ఇచ్చాను అనుకోండి. సో ఈ క్లెయిమ్ మీరు ఏదైతే చేశారో ఆ క్లెయిమ్ ని ఇక్కడ పెట్టాలి. లైక్ దిస్ ఇస్ EBS static. ఓకే, సో ఇది వాల్యూమ్. సో ఆ పీవీసీని నేను వాల్యూమ్ గా మెన్షన్ చేస్తాను. అండ్ దెన్ మౌంట్ వచ్చేసి కూడా సేమ్ నేమ్ వచ్చేసి, అండ్ దెన్ ఎక్కడ మౌంట్ అవ్వాలి. సో లైక్ వీ హ్యావ్ USR షేర్ Nginx /HTML. ఓకే, సో PV is done, PVC is done, pod is done. సో ఇది వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి లెట్ us have some service. Load balancer service యూస్ చేస్తున్నా because we will get the load balancer, then we can test. Selector demo EBS static. ఓకే, సో ఇప్పుడు మనం ఇదంతా క్రియేట్ చేసి చూద్దాం ఏమవుతుందో. బట్ ఇంకొకటి, సో లెట్ మీ 1Cలో చేసాం కదా, 1Cలో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, 1Bలో చేసాం. సో ఇప్పుడు ఇది ఆలోచించండి, when you apply, okay, where your pod is getting created. సో ఎక్కడ క్రియేట్ అవుతుంది జనరల్ గా, ఎనీ ఆఫ్ ద వర్కర్ నోడ్ కదా. సో ఎనీ వర్కర్ నోడ్. సో ఇప్పుడు ఈ పాడ్ అనేది 1Cలోకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? So there is a 33% of probability the pod may go to US East 1C. Okay, so remaining probability it may go to 1B. సో మనం దీన్ని కంట్రోల్ చేయాలి. సో ఇది ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే క్యూబర్నెటిస్ మాస్టర్ లో క్యూబ్ కంట్రోలర్ అనే ఒక సో క్యూబర్నెటిస్ మాస్టర్ లో ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట ఏ వర్కర్ నోడ్ లోకి వెళ్ళాలి అనేది. బట్ యాజ్ ఇంజనీర్ అది మనకు అనవసరం, అది ఎక్కడైనా ఉండనివ్వండి, మనకి అప్లికేషన్ అయితే రావాలి. బట్ ఇలాంటి స్పెసిఫిక్ కేసులో సో వీ వాంట్ దట్ పాడ్ షుడ్ గో టు ద 1B క్లస్టర్, 1B వర్కర్ నోడ్. అదర్వైజ్ వాల్యూమ్ అనేది మౌంట్ అవుతుందో అవ్వదు. ఇట్ గోస్ టు 1C, వాల్యూమ్ అనేది మౌంట్ అవ్వదు. సో మనం దీన్ని కంట్రోల్ చేయాలి. అది ఎలా కంట్రోల్ చేయాలి అంటే, సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ నోడ్ సెలెక్టర్స్.
సో ఇది ఒక కాన్సెప్ట్ ఉంది, we will get it anyhow. So as a Kubernetes engineer, you can control where your pod should go anamata. Okay, so that is using node selectors generally. Node selectors, node affinity, ఇలా అంతా కాన్సెప్ట్ ఉంది, we will discuss that soon. Okay, ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ వచ్చేసి నోడ్ సెలెక్టర్, అసైనింగ్ పాడ్స్ టు నోడ్స్. ఓకే, సో నేను నా నోడ్స్ ని లేబుల్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ సీ Kubernetes get nodes labels. సో మనం ఎలా అయితే పాడ్స్ ని లేబులింగ్ చేస్తున్నామో నోడ్స్ ని కూడా మనం లేబుల్ చేయొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నా నోడ్స్ ని నేను లేబుల్ చేస్తాను. kubectl లేబుల్ నోడ్స్. సో ఇక్కడ 1B లో ఉండే లేబుల్ నోడ్స్ ఏంటి? దిస్ ఇస్ 43.218. దిస్ ఇస్ ద 43.218. సో నేను kubectl లేబుల్ నోడ్స్ ఏదైనా కీ వాల్యూ పేరు ఇవ్వచ్చు. సో నేను దీన్ని జోన్ ఈక్వల్ టు 1C అని ఇస్తుంది. ఓకే, సో 1Cలో ఉంటే, సారీ 1B కదా, సో 1B అని ఇస్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఏమైనా ఉన్నాయా లేబుల్స్? చూడండి, ఇక్కడ ఉంది చూడండి, topology.kubernetes.io/zone equal to 1C. మీరు ఈ లేబుల్ అయినా యూస్ చేసుకోవచ్చు, బట్ నేను మీకు ఈ కాన్సెప్ట్ చూపించడానికి ఐఎమ్ జస్ట్ లేబులింగ్ ఇట్. జోన్ ఈక్వల్ టు 1B, బిఏ కదా, యా. సో ఇలా నేను ఇస్తుంది. ఓకే, సో అలానే ఇంకొక 1B ఏముంది? సో దిస్ వీ హ్యావ్ 53.69. 53.69. సో అలానే దీన్ని ఇస్తుంది. ఓకే, సో వీటిని నేను లేబుల్ చేశాను, అవి 1B అని. సో ఇప్పుడు ఏంటి, ఈ పాడ్ లో వీ కెన్ అసైన్ దమ్. నోడ్ సెలెక్టర్ అనేది పెట్టేసి కంటైనర్స్ లెవెల్లో, కంటైనర్స్ కి ప్యారలల్ గా నోడ్ సెలెక్టర్ అని పెట్టి ఐఎమ్ గివింగ్ జోన్ యాజ్ 1B. సో ఇప్పుడు ఏమవుతుంది, సో Kubernetes ఈ పాడ్ ని క్రియేట్ చేసేప్పుడు ఈ నోడ్ సెలెక్టర్ అనేది చూసుకుంటుంది. సో ఈ నోడ్ సెలెక్టర్ అనేది చూసుకొని జోన్ 1B ఏదైతే లేబుల్ చేస్తున్నామో ఆ సర్వర్స్ లోనే క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ కంట్రోల్ ద పాడ్స్ ఇంటూ ద వర్కర్ నోడ్స్. ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్, ఇది చాలా బేసిక్ ఆప్షన్. సో దీని తర్వాత మనకి అఫినిటీ, యాంటీ అఫినిటీ అని చాలా ఉన్నాయి. సో వి విల్ సీ దెమ్ ఇన్ అనదర్ సెషన్. నోడ్ సెలెక్టర్ అనేది బేసిక్ థింగ్. ఇదేంటి, ఒక నోడ్ లోకి వెళ్ళాలి అనుకుంటే, నేను వెళ్ళకూడదు అనుకుంటే, సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. సో ఆపోజిట్ కూడా ఉంది, దట్ ఈస్ లైక్ నోడ్ అఫినిటీ, నోడ్ యాంటీ అఫినిటీ. ఓకే, ఇది మళ్ళీ చూద్దాం. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ కంట్రోల్ ఇట్. సో ఇప్పుడు నేను I need to create these resources. Git clone, okay, cdk8 resources, cd storage, kubectl apply -f03 EBS static. సో ఇప్పుడు kubectl get pods. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, వాల్యూమ్స్,
అవైలబుల్ అని ఉంది అంటే దిస్ ఇస్ నాట్ అటాచ్డ్ అనమాట. ఇన్ యూజ్ అని ఉంది అంటే అటాచ్ అయినట్టు. అవైలబుల్ అని ఉంది అంటే ఇట్స్ నాట్ అటాచ్డ్ అనమాట. ఓకే, సో చూద్దాం ఏమైంది. ఇప్పుడు చూడండి రన్నింగ్ లోకి వచ్చింది కదా. నౌ ఇట్ షుడ్ బి ఇన్ యూస్. చూడండి, సో దిస్ ఇస్ సక్సెస్ఫుల్లీ అటాచ్డ్ టు ద పాడ్. సో నేను దేనికి రాశాను, యుఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ హెచ్టిఎంఎల్ అని రాశాను. సో ఇప్పుడు నేను pod లోకి వెళ్ళి లైక్ kubectl exec-it app bash. నేను ఒక రాస్తున్నా ఎకో hello from EBS static. నేను దీన్ని స్టోర్ చేస్తున్నాను, యుఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ html/ebs.html అని స్టోర్ చేస్తాను. ఓకే, kubectl get svc. మేబీ ఇది ఫెయిల్ అవుతూ ఉండొచ్చు లోడ్ బ్యాలెన్సర్. ఎందుకు? సెక్యూరిటీ గ్రూప్ ముందే ఉన్నట్టుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఇచ్చినాక /ebs.html. ఓకే, రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ పాడ్ ని డిలీట్ చేస్తున్నా. kubectl pod delete pod app. ఇప్పుడు వాల్యూమ్స్ ఏమైందో చూద్దాం. ఓకే, సో వాల్యూమ్ ఆ పాడ్ డిలీట్ అయిపోయింది కాబట్టి సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూస్, ఇట్ ఈస్ నాట్ అటాచ్ టు ఎనీ పాడ్. ఇది అవైలబుల్ లోకి వచ్చింది. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రన్ చేసినప్పుడు సో ఈ వాల్యూమ్ అనేది ఇన్ యూస్ లోకి రావాలి. స్లోగా ఇన్ యూస్ లోకి వచ్చింది అండ్ ఇట్ షుడ్ గివ్ us the data. kubectl get pods. సో రన్నింగ్ లో ఉంది. లోడ్ బ్యాలెన్సెస్ చూద్దాం. సో డేటా అనేది ఉంది.
సో నేను పాడ్ని డిలీట్ చేసినప్పుడు డేటా అనేది ఎక్కడ స్టోర్ అయింది? సో డేటా ఈజ్ ఇన్ EBS, కంప్లీట్లీ ఎక్స్టర్నల్ టు ద Kubernetes క్లస్టర్ అనమాట. ఓకే, సో ఈ డేటాని మీరు ఇంకొక పాడ్తో చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ డేటా అనేది ఉంది ఆబ్వియస్లీ ఎగ్జిస్టింగ్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ స్టోర్ ద డేటా ఎక్స్టర్నల్ టు ద క్లస్టర్. ఓకే, సో ఇది స్టాటిక్ ప్రొవిజనింగ్. సో అలానే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డైనమిక్ ప్రొవిజన్. డైనమిక్ ప్రొవిజన్ అంటే ఇంకేం లేదు, యాక్చువల్లీ వాల్యూమ్ షుడ్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. సో స్టాటిక్ అంటే మనం క్రియేట్ చేయాలి, డైనమిక్ అంటే పవర్ Kubernetes షుడ్ క్రియేట్ ద వాల్యూమ్ ఆటోమేటికల్లీ అనమాట. ఓకే, సో సేమ్ PVC ఉంటాయి. సో ఎలా క్రియేట్ చేయగలము అంటే దేర్ ఇస్ అనదర్ ఆబ్జెక్ట్ కాల్డ్ storage class, okay, that can create storage dynamically based on the request. Okay, సో ఇప్పుడు ఏంటి, వాల్యూమ్ మనం మాన్యువల్గా క్రియేట్ చేసినప్పుడు పీవీని కూడా మాన్యువల్గా క్రియేట్ చేయాలి. సో వాల్యూమ్ ఆటోమేటిక్గా స్టోరేజ్ క్లాస్తో క్రియేట్ అవుతున్నప్పుడు స్టోరేజ్ క్లాసే పీవీని కూడా క్రియేట్ చేస్తుంది. సో హియర్ వాల్యూమ్, external volume and PV would be created automatically by storage class. Okay, so let me delete this first. kubectl delete -f0103. So మీ రిసోర్సెస్ డిలీట్ చేసినంత మాత్రాన వాల్యూమ్ డిలీట్ అవ్వదు. ఓకే, దట్స్ ఫర్ సేఫ్టీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిలీట్ మాన్యువల్లీ, ఎందుకంటే ఇది మీరు మాన్యువల్గా క్రియేట్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ యూ షుడ్ డిలీట్ ఇట్ మాన్యువల్లీ అనమాట. సో నేను ఈ వాల్యూమ్ని డిలీట్ చేస్తాను. సో ఇది టోటల్గా స్టాటిక్ ప్రొవిజనింగ్ ఆఫ్ EBS. Now we are going for dynamic provisioning. Volume should be created automatically, and then there is another object called storage class that can create storage and volume dynamically. Okay, the storage class అనేది యూస్ చేసి then the storage class ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్ వాల్యూమ్ని క్రియేట్ చేస్తుంది యాజ్ వెల్ as పీవీని కూడా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఎవరైతే క్రియేట్ చేస్తారో ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ద పీవీ ఆబ్జెక్ట్ ఆల్సో. ఓకే, ఇందాక మన ఎక్స్టర్నల్ వాల్యూమ్ నేను క్రియేట్ చేశాను కాబట్టి దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ పీవీ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎక్స్టర్నల్ వాల్యూమ్ స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ స్టోరేజ్ క్లాస్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ద పీవీ యాజ్ వెల్. ఓకే, ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. డైనమిక్ ప్రొవిజనింగ్ లో మేనిఫెస్ట్స్ స్టోరేజ్ క్లాస్ షుడ్. సో ఇది స్టోరేజ్ క్లాస్. సో స్టాటిక్ అయినా డైనమిక్ అయినా ఈ స్టెప్స్ సేమ్ అనమాట. ఓకే, లైక్ ఈ రోల్ and e drivers. Okay, so these two steps are common. So ఇప్పుడు నేను EBS డైనమిక్ అనేది చేస్తున్నాను. సో ఈ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి సేమ్ డ్రైవర్స్ ని యూస్ చేస్తుంది, ebscsi.aws.com అనేది. ఓకే, సో ఇక్కడ మన Kubernetes క్లస్టర్ లో ఆల్రెడీ కొన్ని డ్రైవర్స్ ఉంటాయి. kubectl get sc అని మీరు టైప్ చేస్తే స్టోరేజ్ క్లాస్ ఇక్కడ చూడండి, AWS EBS కి సంబంధించిన డ్రైవర్ ఆల్రెడీ ఉంది. బట్ ఈ డ్రైవర్ అనేది సో it's not good to use, so we are going for our own driver, EBS, customized driver, ebs.csi.aws.com. Okay, so ఇది స్టోరేజ్ క్లాస్. ఈ స్టోరేజ్ క్లాస్ తర్వాత సో ఒకటి చెప్పాలి, kubectl
API resources. సో మనకి AWS లో 2 types of resources ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి VPC బేస్డ్ రిసోర్స్, ఇంకొకటి నాన్ VPC బేస్డ్ రిసోర్సెస్. సో EC2 ఏంటి? VPC బేస్డ్ నాన్ VPC బేస్డ్? Route 53. సో మీరు విత్ ఇన్ VPC లైక్ నెట్వర్కింగ్ అనేది ఉంది ఆ రిసోర్స్ కి అంటే దట్ ఈస్ VPC బేస్డ్ రిసోర్స్. నెట్వర్కింగ్ లేదు దానికి అంటే దట్ ఈస్ లైక్ నాన్ VPC రిసోర్స్. అలానే ఇక్కడ మనకి 2 types ఆఫ్ రిసోర్స్ ఉన్నాయి Kubernetes లో. ఒకటి క్లస్టర్ నేమ్ స్పేస్ అండ్ నాన్ నేమ్ స్పేస్. ఇప్పుడు చూడండి, పాడ్ అనేది నేమ్ స్పేస్ రిసోర్స్, నాట్ నేమ్ స్పేస్ రిసోర్స్. పాడ్ అంటే నేమ్ స్పేస్ లోపల క్రియేట్ అయ్యే రిసోర్సెస్ ని నేమ్ స్పేస్ రిసోర్స్ అంటారు. ఇఫ్ యూ సీ kubectl API రిసోర్సెస్, సో దట్ విల్ బి, ఇఫ్ ట్రూ అయితే అది నేమ్ స్పేస్ లోపల క్రియేట్ చేయాల్సిన రిసోర్స్. నేమ్ స్పేస్ కాకుండా క్లస్టర్ లెవెల్లో రిసోర్స్ ఉంటుంది. లైక్ సో దిస్ ఇస్ వన్ థింగ్. స్టోరేజ్ క్లాస్ అనేది చూద్దాం. స్టోరేజ్ క్లాస్ ఏంటి? నేమ్ స్పేస్ బయట క్రియేట్ చేసే రిసోర్స్. ఓకే, విత్ ఇన్ ద నేమ్ స్పేస్ అన్నప్పుడు ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారు? ఒక రోబోషాప్ నేమ్ స్పేస్ క్రియేట్ చేసి మనకి ఇస్తారు. సో దెన్ వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దట్ నేమ్ స్పేస్. బట్ ఈ స్టోరేజ్ క్లాసెస్ అనేది ఎవరు క్రియేట్ చేయాలి? అడ్మినిస్ట్రేటర్ షుడ్ క్రియేట్ దిస్. ఓకే, since storage class is cluster level resource, admins should create this. Okay, so EBS will have one storage class. Cluster wide. ఓకే, ఎంటైర్ Kubernetes క్లస్టర్ మొత్తానికి అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే ఒక స్టోరేజ్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తాడు. ఓకే, సో దీన్ని నేను సపరేట్గా చేస్తాను, ఎందుకంటే అదర్వైజ్ విల్ కన్ఫ్యూజ్. EBS-SC.yaml. ఓకే, ఫస్ట్ ఇది అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేస్తాడు. లెట్ us push git pull kubectl apply -f EBS-SC.yaml. kubectl get sc. ఓకే, ఇది క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేటర్ దే విల్ ఇన్ఫార్మ్ ఆల్ ద ఇంజనీర్స్. సో వీ హ్యావ్ EBS స్టోరేజ్ క్లాస్ క్రియేటెడ్ ఫర్ డైనమిక్ ప్రొవిజనింగ్ అని ఇన్ఫార్మ్ చేస్తాడు అన్ని ప్రాజెక్ట్స్ కి. సో దెన్ ప్రాజెక్ట్స్ కెన్ క్రియేట్ ద వాల్యూమ్స్ డైనమికల్లీ అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్. సో అది ఎలా? సో నేను సో ఇప్పుడు ఏంటి ప్రాజెక్ట్స్ PV అనేది విచ్ రిసోర్స్? PV persistent volume. Again, that is not a namespace resource. That is a persistent. Okay, ఇది కూడా namespace resource కాదు. సో మనకి namespace resource ఏంటి? persistent volume claim is a namespace resource. Okay, సో ఇప్పుడు మనం క్లెయిమ్ చేస్తాం. So this is EBS dynamic స్టోరేజ్ క్లాస్ ఏంటి? అది మీరు ఇవ్వాలి ఇక్కడ. సో మనకి వీళ్ళు ఇస్తారు అడ్మినిస్ట్రేటర్, వాళ్ళు క్రియేట్ చేసిన స్టోరేజ్ క్లాస్ నేమ్ ఏంటో. ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ మనం ఇక్కడ ఇస్తాం. సో మనం ఏం చెప్తున్నాం? నాకు 4 GB కావాలి అని చెప్తున్నాం. నౌ యూ కెన్ అగైన్ డూ ద సేమ్ థింగ్. పాడ్ ఇక్కడ EBS డైనమిక్ అని ఇస్తున్నా. EBS డైనమిక్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు Kubernetes ఇది చూస్తుంది,
Okay, so these guys are referring to storage class of EBS. ఓకే, తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత we need to give this EBS dynamic claim లో. సో అప్పుడు ఇది రన్ చేసేటప్పుడు Kubernetes ఏం చేస్తుంది? ఓకే, దిస్ pod is claiming EBS dynamic persistent volume claim and this persistent volume claim is asking storage class. అప్పుడు ఆటోమేటిక్ గా 4 GB వాల్యూమ్ క్రియేట్ అవుతుంది అండ్ దెన్ 4 GB వాల్యూమ్ కి ఈక్వివలెంట్ గా పర్సిస్టెంట్ వాల్యూమ్ కూడా క్రియేట్ అవుతుంది. సో అది ఇప్పుడు మనం చూద్దాం. git pull kubectl apply -f04 kubectl get pb అనే కొట్టాను అంటే సో చూడండి, సో ఇది డైనమిక్ గా క్రియేట్ అయింది. ఎవరు క్రియేట్ చేస్తారు? స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేసింది. నౌ kubectl get pods అని ఇచ్చినప్పుడు ఇది రన్ అవుతుంది ఆల్రెడీ. నౌ గెట్ పీవీసీ అని ఇచ్చినప్పుడు మనం చేసిన క్లెయిమ్ కూడా చూడండి, ఇది పీవీసీ యాక్చువల్లీ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ ఈబిఎస్ డైనమిక్ అనేది. సో ఇది దేంతో కనెక్ట్ అయింది? దీంతో కనెక్ట్ అయింది. దిస్ ఇస్ ఎ పర్సిస్టెంట్ వాల్యూమ్. పర్సిస్టెంట్ వాల్యూమ్ ఇస్ అ ఫిజికల్ థింగ్. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ ఇస్ అ రిక్వెస్ట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో నా ఇక్కడ చూస్తే మీరు ఆటోమేటిక్గా మనకి 4 GB వాల్యూమ్ క్రియేట్ అయి ఉండాలి. చూడండి, 4 GB వాల్యూమ్ క్రియేట్ అయిపోయి యూజ్లోకి వచ్చేసింది. సో ఇది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట డైనమిక్ ప్రొవిజనింగ్. సో మళ్ళీ స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్స్కి మెయిల్ చేసి అండ్ Kubernetes అడ్మినిస్ట్రేటర్స్కి మెయిల్ చేసి ఆ వాల్యూమ్స్ అవన్నీ తీసుకోకుండా యూ కెన్ యూజ్ స్టోరేజ్ క్లాస్ అండ్ క్రియేట్ వాల్యూమ్స్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. దీంట్లో మీరు ట్యాగ్స్ చూస్తే చూడండి, సో దిస్ ఈస్ క్రియేటెడ్ త్రూ bs.csi. ఇది పీవీసీ, ఇది పీవీసీ, పీవీ వచ్చేసి ఇది వాల్యూమ్ నేమ్ అండ్ ఈ ట్యాగ్స్ అన్ని మనకు ఆటోమేటిక్గా వచ్చాయి డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఓకే, దిస్ ఈస్ ద డైనమిక్ ప్రోచ్. సో దీన్ని ఎలా మీరు కంపేర్ చేయొచ్చు అంటే నేను లాస్ట్ సెషన్లో చెప్పాను. నేను అప్లోడ్ చేస్తాను. ఇది నేను అప్లోడ్ చేస్తాను. ఎనీహౌ కాన్సెప్ట్ అయితే నేను చెప్పింది. సో ఇది చూడండి, స్టాటిక్ ప్రొవిజన్. ఓకే, డోంట్ టేక్ ఇట్ యాజ్ సీరియస్లీ. ఓకే, సో ఒక కిడ్ ఉన్నాడు. సో కిడ్ జనరల్గా అట్లీస్ట్ నా ప్రీవియస్ జనరేషన్లో సో వాళ్ళ ఫాదర్ని మనీ అడగడానికి భయపడి సో హీ విల్ గో అండ్ ఆస్క్ హిస్ మదర్. సో మదర్ దగ్గర కొంచెం లీనియన్స్ ఉంటుంది కాబట్టి సో మదర్ ఏం చేస్తుంది? మదర్ ఫాదర్ని అడిగి ఆ మనీని తీసుకొస్తుంది. సో లైక్ హియర్ కిడ్ ఈస్ లైక్ క్లెయిమింగ్ నాకు కొంచెం మనీ కావాలి అని. సో మదర్ ఎవరు? పీవీసీ, హూ ఈస్ మేకింగ్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పాడ్ అని. ఓకే, సో ఎవరిని రిక్వెస్ట్ చేస్తుంది? సమ్ ఫిజికల్ హూ హ్యాస్ మనీ అన్నట్టు. ఓకే, పీవీ. సో ఈ పీవీ అనేది స్టోరేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ స్టోరేజ్ అనేది మనీ అయితే సో ఫాదర్ ఈస్ ద ఈక్వివలెంట్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ మనీ అండ్ దెన్ మదర్ ఈస్ క్లెయిమింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కిడ్. సో దిస్ ఈస్ లైక్ స్టాటిక్ ప్రొవిజనింగ్. ఓకే, సో డైనమిక్ ప్రొవిజనింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మళ్ళీ కిడ్ వెళ్ళి మదర్ని అడిగినప్పుడు ఇక ఫాదర్తో పని లేకుండా ఫాదర్ వ్యాలెట్స్ ఉంటాయి కదా, ఫోన్పే, పేటిఎం, ఇవన్నిటిని సో వీటిలోంచి డైరెక్ట్గా మనీ అనేది పంపించేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ లైక్ స్టోరేజ్ క్లాస్ అని. That was the simple example I thought of to explain this concept.
జనరల్గా ఇది కొంచెం ట్రికీగా ఫీల్ అవుతుంటారు స్టాటిక్ అండ్ డైనమిక్ ప్రొవిజన్ అర్థం చేసుకోవడానికి. బట్ ఇమాజిన్ దిస్ ఎగ్జాంపుల్. I'll upload this anyhow to the match as well. Okay. So ఇప్పుడు ఇది EBS static and dynamic. So we need to think EFS also. సో నేను ఇక్కడ యాక్చువల్లీ ఇది మర్చిపోయాను. Quad, yeah, not selected. So let's take 5 minutes break. 8:19. We'll come back and then proceed with EFS. I think hope everyone is back. సో ఇప్పుడు EBS స్టాటిక్ అండ్ డైనమిక్ ఎలా అయితే చేసామో సేమ్ వే EFS. సో EFS అనేది ఏంటంటే ఒక ఎలాస్టిక్ ఫైల్ షేరింగ్ అంటే we can delete these resources. Delete చేసేప్పుడు to show something. What is this reclaim policy? Reclaim policy delete అంటే సో నేను పాడ్ ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్ గా అండర్లైన్ వాల్యూమ్ కూడా డిలీట్ అయిపోతుంది. ఓకే, సో దేర్ విల్ బి reclaim policy. సో డిలీట్, రిటైన్ అనే రెండు ఆప్షన్స్. రిటైన్ అంటే మీరు పాడ్ డిలీట్ చేసినా కూడా అది ఉంటుంది అనమాట. ఓకే, రీక్లెయిమ్ డిలీట్ అంటే మీరు పాడ్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ వాల్యూమ్ కూడా డిలీట్ అవుతుంది. సో దట్ ఈస్ అప్ టు అస్. సో మనకి ఎలా కావాలి అనుకునేది అది మన ఇష్టం. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ దిస్ రీక్లెయిమ్ పాలసీ ఫ్రమ్ డిలీట్ టు రిటైన్ అనమాట స్టోరేజ్ క్లాస్ లో. ఓకే, సో ఇక్కడ రీక్లెయిమ్ పాలసీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ డిలీట్. అదర్వైజ్ యూ కెన్ మేక్ ఇట్ రిటైన్ అనమాట. డిఫాల్ట్ వాల్యూ ఇస్ డిలీట్. ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తున్నా కాబట్టి ఆటోమేటిక్ గా ఈ వాల్యూమ్ కూడా డిలీట్ అవ్వాలి. లైక్ 4 GB వాల్యూమ్ ఏదైతే ఉందో మనం చేసింది ఇది డిలీట్ అవ్వాలి. ఓకే, సో డిలీట్ అయిపోయింది. So that is the reclaim policy, retain and delete difference. Now let's go to EFS. Okay, EFS is just like NFS, like Google Drive and OneDrive. So network లో ఎక్కడో ఉంటుంది. You can work on the storage based on the NFS అన్నమాట. Just create live file system. EBS కి ఏంటంటే ఒక లిమిట్ ఉంటుంది. EFS static. Like if you like 10 GB 20 GB అలా. బట్ EFS ఏంటంటే నేను మన రోబోషాప్ VPC Y2 VPC second. Maybe not the VPC.
ప్రాపర్గా డిలీట్ అవ్వలేదా? 47E. I'm deleting this world with this. Okay. Path లేదు. Let me do it. For security group, reference by other security group or they are associated with instance of network interfaces. Just 1 minute, let me delete this. So let me delete this world one. Okay, so దీని సంగతి తర్వాత చూద్దాం. సో మనది వచ్చేసి E47E ప్రెసెంట్ రన్ అవుతుంటది. E47E. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నా. EFS స్టాటిక్ E47E. ఓకే, క్రియేట్. సో ఈఎఫ్ఎస్ ఏంటంటే ఈఎఫ్ఎస్ కి లిమిట్ అనేది ఉంటుంది. సో అది ఎంత వరకైనా వెళ్తుంది, లైక్ అప్ టు పెటాబైట్స్ ఈఎఫ్ఎస్ సైజ్ చూస్తే అనేది. సో ఇది ఆటోమేటిక్ గా పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో 47.9 TB ఉంది టోటల్. ఇట్స్ మోర్ దాన్ దట్. లైక్ గూగుల్ డ్రైవ్ లో మనం డబ్బులు కడితే వాళ్ళు ఎంతైనా ఇస్తూ వెళ్తారు. సో అలానే ఈఎఫ్ఎస్ లో వచ్చేసి సైజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఒక్క ఫైల్ 47.9 TB ఫైల్ ని కూడా ఇక్కడ మీరు స్టోర్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఎన్ఎఫ్ఎస్, నెట్వర్క్ ఫైల్ షేరింగ్. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఈఎఫ్ఎస్. సో మీరు ఎంత యూస్ చేసుకుంటే అంత స్టోరేజ్కే కాస్ట్ పడుతుంది. ఓకే, సో నేను ఈఎఫ్ఎస్ ఓపెన్ చేశాక ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఉంటుంది. let this be created.
సో ఇది సెక్యూరిటీ గ్రూప్. మన విపిసికి ఉండే డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ని యూజ్ చేసుకుంటుంది. సో ఇది విఎఫ్ఎస్ కి కనెక్ట్ అయిన సెక్యూరిటీ గ్రూప్ అనమాట. ఓకే, సో ఈఎఫ్ఎస్ అనేది ఎన్ఎఫ్ఎస్ పైన వర్క్ అవుతుంది. ఎనీవన్ నోస్ ఎన్ఎఫ్ఎస్ పోర్ట్ నెంబర్? ఎన్ఎఫ్ఎస్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 2049. 2049 ఎన్ఎఫ్ఎస్ పోర్ట్ నెంబరు. ఇప్పుడు నేను మన EC2 ఇన్స్టెన్సెస్ నుంచి ఈ ఎన్ఎఫ్ఎస్ కి కనెక్ట్ చేయాలి అంటే ఈ ఎన్ఎఫ్ఎస్ కి కనెక్ట్ అయిన సెక్యూరిటీ గ్రూప్ ఇది. ఓకే, సో ఈ ఎన్ఎఫ్ఎస్ కనెక్ట్ అయిన సెక్యూరిటీ గ్రూప్ లో దెన్ I need to edit inbound from 2049. సో దీంట్లో మన ఇన్స్టెన్సెస్ కి కనెక్ట్ అయిన సెక్యూరిటీ గ్రూప్ ని నేను అలౌ చేయొచ్చు. దట్ ఈస్ దిస్ వన్ 8476. ఓకే, సో ఇప్పుడు మీనింగ్ ఏంటి? ఎన్ఎఫ్ఎస్ అనేది నేను 2049 అనే పోర్ట్ ని ఓపెన్ చేస్తున్నాను. అదేంటి మన ఇన్స్టెన్సెస్ నుంచి కనెక్ట్ అయ్యేలాగా నేను ఇస్తున్నాను. జస్ట్ రెస్ట్రిక్ట్ చేస్తున్నాను. జనరల్ గా అయితే 000 అని ఇవ్వకుండా జస్ట్ ఇలా రెస్ట్రిక్ట్ చేస్తున్నాను క్లియర్ గా. సో ఇది ఎన్ఎఫ్ఎస్. సో క్రియేట్ ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్, edit the security group so that it will allow port 2049 from worker nodes. Okay, so ఇది అయిపోయింది. So now we should have drivers installed. Okay, సో EFS drivers ని నేను ఇన్స్టాల్ చేయాలి. AWS EFS Kubernetes అని టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ AWS EFS CSI డ్రైవర్. EBS CSI ఎలానో EFS CSI కూడా అలానే. ఇక్కడ మనకు so we will have installation options. సో ఇది ఈ రిలీజ్ 1.x అని ఇచ్చారు వీళ్ళు. జనరల్ గా ఏమేమి రిలీజెస్ ఉన్నాయో చూడాలి అంటే సీ ద బ్రాంచెస్ అని ఇచ్చారు. సో లేటెస్ట్ వచ్చేసి 1.7 నేను తీసుకుని, సో దిస్ ఈస్ 1.7. సో ఇది ఒక ML ఫైల్ ని జనరేట్ చేస్తుంది. చూడండి, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు అనదర్ పాత్. ఓకే, సో ఈ ప్రైవేట్ ECR డ్రైవర్ అనే దాన్ని డౌన్లోడ్ చేసింది ML ఫైల్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఓపెన్ అండ్ దెన్ చెక్ kubectl apply -f private ECR driver. ఓకే, సో ఇది మనకు డ్రైవర్ ఇన్స్టాల్ అయిపోయింది. డ్రైవర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దెన్ యూజువల్ ప్రాసెస్ క్రియేట్ PV, create PVC, use PVC in the pod. Okay, so మనకు ఇక్కడ ఉంటుంది example Kubernetes static provisioning specs
Let's go for PV. This is the PV. నేను ఇప్పుడు 05 EFS static dot ml అని ఇస్తున్నా. EFS static అని ఇస్తున్నా. స్టోరేజ్ మీరు పెట్టిన అది డమ్మీని యాక్చువల్లీ రీడ్ రైట్ వన్స్ ఇచ్చాను అండ్ దెన్ స్టోరేజ్ క్లాస్ నేమ్ అనేది షుడ్ బి ఎంటీ అన్నమాట. ఓకే, ఎందుకంటే మనం మాన్యువల్ గా క్రియేట్ చేసాం కాబట్టి. వాట్ ఈస్ ద ఫైల్ సిస్టమ్ ఐడి? సో ఇక్కడ మనం క్రియేట్ చేశాక వి గాట్ సమ్ ఫైల్ సిస్టమ్. దిస్ ఇస్ ద ఫైల్ సిస్టమ్ ఐడి. ఓకే, సో ఇది పర్సిస్టెంట్ వాల్యూమ్. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ కూడా చేయాలి బికాస్ దిస్ ఇస్ స్టాటిక్. EFS static storage class is empty. Persistent దీంట్లో వాల్యూమ్ నేమ్ మెన్షన్ చేయాలి కదా. వాల్యూమ్ నేమ్ మెన్షన్ చేయాలి కదా పీవీసీలో. Something like this volume name. Let us mention this volume name. So spec కింద EFS static. ఏం చేశారు, స్టోరేజ్ క్లాస్ కూడా క్రియేట్ చేశారు స్టాటిక్. వై? సో ఇది అవసరం లేదు, దట్ ఈస్ ఫర్ డైనమిక్. Now let's go for same pod and then service. Okay, ఈ pod లో I'm just giving it as EFS. క్లెయిమ్ వచ్చేసి EFS static. సర్వీస్ ని కూడా అలానే ఇస్తున్నాం. లేబుల్స్ ఎవ్రీథింగ్ మ్యాచ్ అయ్యాయి. Then let us do everywhere maintain the same labels. EDK8 resources storage git pull. ఇందాక డ్రైవర్స్ ని స్టోరేజ్ ఫోల్డర్ లో డౌన్లోడ్ చేయొచ్చు. సో అగైన్ గిట్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది, అందుకని నేను బయటకు వచ్చి అక్కడ చేశాను. ఓకే, kubectl apply -f 05 EFS static kubectl get pods కంటైనర్ క్రియేట్ అవుతుంది. కంటైనర్ రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు లెట్ us just exec-it bash echo hello from EFS static. EFS.html.
Okay, so now kubectl get svc, sorry, kubectl get svc, దీంట్లో నేను efs డాట్ html ఇచ్చాను. efs డాట్ html కదా, is it 404? Load balancer, target instances in service campaign. Wrong here. Curl localhost / fs.html. Oh, sorry, it should be in USR kada. USR share nginx /html/. Okay, so ఇప్పుడు వర్కౌట్ అయింది. Now let me delete this kubectl delete pod app. సో పాడ్ డిలీట్ అవుతుంది, బట్ డేటా అనేది డిలీట్ అవ్వకూడదు. నేను మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తే ఆటోమేటిక్గా సో ఆ డేటా అనేది ఇక్కడ రావాలి. ఓకే, సి, సో డేటా ఈస్ నాట్ డిలీటెడ్. సో దిస్ ఈస్ అబౌట్ EFS. ఓకే, సో ఇప్పుడు EFS డైనమిక్ చూద్దాం. 6 EFS డైనమిక్. సో EFS డైనమిక్ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ స్టోరేజ్ క్లాస్ అనమాట. నేను EVSSC ఉంది కదా, అలానే EFS -sc.yaml అనేది ఇస్తుంది. ఓకే, సో now let's go here, storage class. ఇక్కడ ఏంటంటే let me take EFS storage class. ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. EFS storage class Kubernetes. This should be under dynamic provisioning. Sorry, examples లో dynamic provisioning లో ఇది తీసుకుంటాం. So this is the storage class. సో ఫైల్ సిస్టమ్, కొత్త ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నా. EFS డైనమిక్ అనేది it is under E47E create. Okay, so create చేసిన తర్వాత సో దిస్ ఈజ్ అవర్ ఫైల్ సిస్టమ్ ID. సో ఇక్కడ ఏంటంటే ఒకే ఫైల్ సిస్టమ్ యూజ్ చేసుకోవచ్చు మీ ఆర్గనైజేషన్ మొత్తం. సో లోపల యాక్సెస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. చూడండి, యాక్సెస్ పాయింట్స్. తర్వాత దీన్ని ఎలాగో సెక్యూరిటీ గ్రూప్ మనం చేయాలి. సో ఇక్కడ యాక్సెస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ యాక్సెస్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ కి మనం ఒక్కొక్క యాక్సెస్ పాయింట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇచ్చే ఈ
path వచ్చేసి, so this is for I can say RoboShop project అనుకోండి. ఓకే, సో రిమైనింగ్ అన్ని తీసేద్దాం, ఆప్షనల్. ఓకే, సో నేను ఒక యాక్సెస్ పాయింట్ క్రియేట్ చేస్తాను స్టోరేజ్ క్లాస్లో RoboShop ప్రాజెక్ట్. దిస్ ఈస్ లైక్ EFS-SC RoboShop. అలానే మీకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వచ్చింది అనుకోండి మీ క్లస్టర్లోకి, అప్పుడు మీరేం చేయాలి, ఇంకొక స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేయాలి ఆ ప్రాజెక్ట్స్కి. సో ఈ ప్రాజెక్ట్ వైజ్ క్రియేట్ అయింది స్టోరేజ్ క్లాస్. దెన్ యూ కెన్ ఇన్ఫార్మ్ యువర్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్, సో వీ హ్యావ్ ద RoboShop storage class created. You can create వాల్యూమ్స్ అని. ఓకే, సో ఇక్కడ నేను డైనమిక్ ప్రొవిజనింగ్ అంటే ఈఎఫ్ఎస్ కూడా డైనమిక్ గా క్రియేట్ అవుతుంది అంటారు. ఈఎఫ్ఎస్ లో ఉండే యాక్సెస్ పాయింట్స్ డైనమిక్ గా క్రియేట్ అవుతాయని. ఓకే, సో ఈ డిఫాల్ట్ అనేది సెక్యూరిటీ గ్రూప్ బౌండ్ అయింది. డిఫాల్ట్ ఆటోమేటిక్ గా 2049 మనం అలౌ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నా, ఇది RoboShop అనమాట. ఇది కంప్లీట్ చేసి వీ కెన్ వైండ్ అప్ ద సెషన్. kubectl apply -f EFS sc.aml kubectl get sc. సో మీరు ఇంకొక స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేయొచ్చు ఇంకొక ప్రాజెక్ట్ కి. ఓకే, సో ఇప్పుడు యాక్సెస్ పాయింట్ మేబీ వాల్యూమ్ క్రియేట్ అయ్యాక వస్తుంది. యాక్సెస్ గో ఫర్ డైనమిక్ ప్రొవిజనింగ్ స్పెక్స్. ఈ పాడ్ లో PVC. సో దిస్ ఇస్ ద PVC EFS డైనమిక్. స్టోరేజ్ క్లాస్ ఏంటి, EFS SC-RoboShop. EFS SC-RoboShop. చూడండి నేను రీడ్ రైట్ మెనీ ఇస్తాను, దట్ విల్ వర్క్ ఫర్ EFS అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను పాడ్ బదులు డిప్లాయ్మెంట్ ఇస్తాను. దెన్ వీ కెన్ సీ ఇట్ షుడ్ బి గివెన్ యాక్సెస్ టు మల్టిపుల్ పాడ్స్ అన్నట్లు. We take the deployment. So 3 replicas ఇస్తున్నా. EFS dynamic deployment. సో అన్ని చోట్ల EFS dynamic అని ఇస్తున్నా. డెమో EFS dynamic, యాప్ ఇంజిన్స్ డెమో EFS dynamic, EFS dynamic. సో దీని తర్వాత సర్వీస్ ఇస్తున్నా. సో ఈ సర్వీస్ లో వచ్చేసి లెట్ మీ టేక్ దిస్ సర్వీస్. డెమో వచ్చేసి EFS dynamic. సో లేబుల్స్ అంతా మ్యాచ్ అయ్యాయి కదా. PVC ఇస్తున్నా, PVC లో స్టోరేజ్ క్లాస్ మెన్షన్ చేసాం. సో ఆటోమేటికల్లీ యాక్సెస్ పాయింట్ షుడ్ బి క్రియేటెడ్. అలానే డిప్లాయ్మెంట్ ఇస్తున్నా, రీడ్ రైట్ మెనీ కదా, సో EFS కాబట్టి. సో ఐఎమ్ గివింగ్ 3 రెప్లికాస్. ఈ 3 రెప్లికాస్ అదే స్టోరేజ్ ని యూజ్ చేసుకుంటుంది. సో yeah, that's it. Now everything should be created automatically. Okay, so now kubectl apply EFS dynamic. This 06. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ యాక్సెస్ పాయింట్స్ షుడ్ బి క్రియేటెడ్. See kubectl get ports.
రన్నింగ్లో సారీ ఈ డిప్లాయ్మెంట్లో నేను క్లెయిమ్ ఇవ్వలేదు. సారీ ఫర్ దట్. డిప్లాయ్మెంట్లో నేను ఏమి ఇవ్వాలి? క్లెయిమ్ ఇవ్వాలి కదా. సో వాల్యూమ్స్, మౌంట్స్ ఇవన్నీ ఇవ్వాలి. వాల్యూమ్ మౌంట్స్, మౌంట్ పాత్, నోడ్ సెలెక్టర్ అవసరం లేదు ఎన్ఎఫ్ఎస్కి, అండ్ వాల్యూమ్స్. వాల్యూమ్స్ లో what is this? EFS dynamic PVC. Okay. Yeah. So this is the volume and this is the volume mount. Okay. Then it pull tube CTL get pots pending loan. I present still pending. Something is wrong. సో దీన్ని ఎలా మనం ట్రబుల్ షూట్ చేయాలి అంటే క్యూబ్ సిటిఎల్ ఫస్ట్ పీవీ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. పీవీ ఎందుకంటే పీవీ ఇస్ ద ఫిజికల్ రిప్రజెంటేషన్. సో పీవీ క్రియేట్ అయినట్లే ఉంది. Now let us check the pots. kubectl describe pod చూద్దాం ఏంటో ప్రాబ్లం. 0/3 nodes are available. Pod has unbound immediate persistent volume claims. Let's see what is the error. Mention చేసాం కదా EFS dynamic. PV, this is EFS static. Something is wrong. This 231 E431. So ఇది dynamic SC EFS SC RoboShop. So EFS SC RoboShop is mentioned here. అలానే claim వచ్చేసి EFS dynamic. Anything wrong? So VPC ఏంటి? This is the VPC E47E.
E47 30 subnet. అసలు PV కూడా క్రియేట్ అవ్వలేదు. kubectl get storage class fsc Photoshop. Okay. సరే ఒక పని చేస్తాం, దీన్ని పాడ్ లాగా చేసి చూద్దాం, తర్వాత we can check it. పాడ్ లాగా చేస్తున్నా, నాట్ డిప్లాయ్మెంట్. దిస్ ఈస్ EFS డైనమిక్. ఫస్ట్ డిలీట్ చేస్తున్నా. సో పాడ్ లాగా చేస్తున్నాం. నోట్ సెలెక్టెడ్ అవసరం లేదు. Hit full. Now apply. సో ఎక్కడో ఎర్రర్ ఉంది. Where is the errors? Okay. Forbidden for change. Delete అవ్వలేదా? kubectl get pods. Okay, so already it's running with it. So same name ఉంది కాబట్టి I'm deleting this. 05. సో ఆ పాడ్ అనేది కొంచెం, సో ఐ షుడ్ హావ్ డిలీటెడ్ దిస్. ఈ లేబుల్స్ అనేవి కొన్ని అన్ని పాడ్స్ లో ఒకే రకంగా ఉండడం వల్ల లేబుల్ నేమ్ అనేది దట్ ఈస్ గాట్ సమ్వాట్ కన్ఫ్యూజింగ్. పాడ్ నేమ్ ని మార్చుకోండి మీరు ప్రాక్టీస్ చేసేప్పుడు. ఇట్ ఫుల్. kubectl get pods. Get pv.
error function, error would be kubectl describe pod has unbound immediate persistent volume claims. Okay, kubectl get pvc. సో ఇక్కడ ఎర్రర్ ఉంది EFS డైనమిక్ లో kubectl describe pvc EFS డైనమిక్. సో ఇక్కడ ఏదో ఎర్రర్ యాక్సెస్ డినైడ్. సో ఇక్కడ ఏంటంటే చూడండి యాక్సెస్ డినైడ్ AWS పర్మిషన్స్ లో వచ్చింది కదా, అంటే ఈ EC2 ఇన్స్టెన్సెస్ కి యాక్సెస్ పాయింట్స్ ని క్రియేట్ చేసే యాక్సెస్ లేదన్నమాట. ఓకే, ఐఎమ్ యాడింగ్ ద పర్మిషన్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఇది కంప్లీట్ చేద్దాం. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ఫుల్ యాక్సెస్. సో ఇది చేయాలని చూస్తుంది, క్రియేట్ చేయాలని చూస్తుంది, బట్ ఇట్ ఈస్ గెటింగ్ సమ్ ఎర్రర్ యాక్సెస్ డినైడ్. ఎందుకంటే EFS యాక్సెస్ పాయింట్ క్రియేట్ చేసే యాక్సెస్ EC2కి లేదు. ఇప్పుడు నేను యాడ్ చేశాను. Now let us check. Okay, let us delete and then create again. I forgot to mention that step here. Give EC2 role EFS full access. Okay. So ఇప్పుడు క్రియేట్ చేసి చూద్దాం. That should work now. kubectl get pvc is bound kubectl get pods. Now it is running. You can see this. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తే EFS లో there should be some access point created. Okay, so ఇలా, so ఈ access point only RoboShop కి, అలా ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా you can create in a single file system అన్నమాట. Okay, so this is the complete static and dynamic provisioning. మనం ఇది యూజ్ చేసి we will create our databases into this one. సో దానికి stateful set అనేది ఒకటి కావాలి. We will start discussing that tomorrow, and then we will create our MongoDB Redis into stateful applications. Okay, that's all for today. Sorry for extending. Gandham Venkata Kishore. సో ఈ స్టెప్స్ అన్ని మీరు జాగ్రత్తగా చేయాలి. ఈ సెటప్ అనేది చేయకపోతే ఎక్కడైనా ఎర్రర్ రావచ్చు. ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది, ఐ ఫర్గాట్ టు గివ్ దిస్ యాక్సెస్. సో అది మీరు డిస్క్రైబ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఎస్, గంధం వెంకట కిషోర్. నథింగ్ సార్. సుకుమార్ జీ. యా, హాయ్. గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్, చెప్పండి. నా డౌట్ ఏంటంటే మనము EBS అండ్ EFS కి మనము స్క్రిప్ట్ రాసాము. ఐ మీన్ AML స్క్రిప్ట్ రాసాం కదా. ఇప్పుడు నెట్వర్కింగ్ ఫైల్ సిస్టమ్ దానికి కూడా మనం రాయలేదు. నెట్వర్కింగ్ EFS కా? NFS కి. EFS అనేది NFS బేస్ పైనే ఉంటుంది. ఓకే. EFS బ్యాక్గ్రౌండ్ అంతా NFS. సో అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది NFS, అంతేనా? I mean EFS is implemented based on NFS concept. ఓకే. అది AWS చూసుకుంటుంది, మనకు సంబంధం లేదు. మీరు ఆన్ ప్రిమైస్ లో అయితే మీరు NFS ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకొని డ్రైవర్స్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ చేయాలి. మనం క్లౌడ్ ఎందుకు యూస్ చేస్తున్నాం? బికాస్ వీ డోంట్ వాంట్ టు డూ దెమ్ ఆల్ దోస్ థింగ్స్.
cloud is taking care of them. Okay. అండ్ ఇందాక మీరు పీవీ అండ్ పీవీసి చెప్పారు, ఎగ్జాంపుల్ చెప్పారు, మదర్ అండ్ ఫాదర్. అది అది అంటే అది చెప్పినాక తర్వాత నాకు కొంచెం ఒక అవగాహన వచ్చింది. Okay. పర్సిస్టెంట్ వాల్యూ క్లెయిమ్ ఒకటి, పర్సిస్టెంట్ వాల్యూ సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద ఎగ్జాంపుల్. అప్పుడు దాకా కొంచెం నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను. Okay. Yeah, thank you. థ్యాంక్స్ ఫర్ Yeah. So ఇలా కొన్ని కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ని జస్ట్ థింక్ హౌ టు అది ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలని థింక్ చేసినప్పుడు కొన్ని ఐడియాస్ అలా వచ్చాయి. లైక్ విపిసి, 3-tier ఆర్కిటెక్చర్. మీరు వెతికితే ప్రతి కాన్సెప్ట్ కి, ప్రతి టెక్నాలజీలోనే ప్రతి కాన్సెప్ట్ కి మన లైఫ్ లోనే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ మీ కోచింగ్ సంబంధించి. నేను ఇంతకుముందు వేరే చోట అంటే మాన్యువల్ గా ఎట్లా ఏంటి అన్నది ఒక బేసిక్స్ లాగా తీసుకున్నాను కోచింగ్. ఇది డెవాప్స్ ఇంజనీరింగ్ సంబంధించి. ఓకే. అదే నేను డెవాప్స్ అని అనుకున్నాను అప్పుడు. ఓకే. బికాస్ నాకు జీరో నాలెడ్జ్ దీని మీద. సో అప్పుడు ఇదే అనుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది పర్టికులర్ గా దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ చేస్తే నేను ఆన్సర్ చేయలేకపోయేవాడిని. ఓకే, మరి నువ్వేం నేర్చుకున్నావు అనేవాళ్ళు. బట్ మీ దగ్గర నేను జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ గా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అని ఒక అప్రిసియేషన్ అనేది వచ్చింది. అది కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా బిల్డ్ చేసింది నాలో. దట్టు కొన్ని ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, ప్రాక్సీగా ట్రై చేయాలి అది ఇది అని చెప్పేసి అని సరౌండింగ్స్ లో చాలా మంది ఆ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. బట్ నాకు ఇష్టం లేదు అలా వెళ్ళటము. మీ దగ్గరికి జాయిన్ అయిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో నేను క్రాక్ చేయగలుగుతాను ఇంటర్వ్యూ అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. అది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి నేను మీకు. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ ఆల్సో. మోస్ట్ వెల్కమ్. మీరేంటి ప్రెసెంట్ అయితే నేను ఇంతకుముందు అంటే నాన్ ఐటీలో వర్క్ చేశాను, ఒక మార్కెటింగ్ ఇట్లా వేరే జాబ్స్. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ కరోనా వచ్చిన నుంచి ట్రై చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ టాలెంట్ అని చెప్పేసి అని అది అనుకున్నాను, కానీ కోచింగ్కి వెళ్ళలేదు. కానీ నాకు తెలిసిన బ్రదర్ ఒక అతను చెప్తానన్నారు కానీ కుదరలేదు. తర్వాత ఆర్కిల్ డిబిఏకి సంబంధించి అట్లా అందులో ట్రై చేశాను. కాల్స్ ఏం లేవన్నారు లాస్ట్ ఇయర్ అప్పుడు. సో డెవాప్స్ అనేది నేను లాస్ట్ ఇయర్ నేను కొంచెం మీకు చెప్పాను కదా, మాన్యువల్ గా అంటే ఇట్లా కోడింగ్ ఇట్లాంటిది ఏమీ తెలియదు. జస్ట్ మాన్యువల్ గా జెంకిన్స్ అనేది బయట ఏదైనా ఒక వెబ్సైట్ లోకి వెళ్ళేసి కమాండ్స్ తీసుకొని మనము జెంకిన్స్ అనేది క్రియేట్ చేయటము ఇట్లా చెప్పారు వాళ్ళు. ఓకే. ఒక టెర్రాఫార్మ్ ఇట్లాంటివి ఏమి చెప్పలేదు వాళ్ళు. ఈవెన్ యామెల్ స్క్రిప్ట్ కూడా మీరు స్క్రిప్టింగ్ అనేది మీకు కష్టం అవుతుంది ఇప్పుడు నేర్చుకోవాలంటే మీరు ట్రై చేయండి గూగుల్లో ఇట్లా సెర్చ్ చేసి యూట్యూబ్లో అని చెప్పారు, కానీ అదేమీ చెప్పలేదు. సో మీరు ఫ్రమ్ ద స్క్రాచ్ మీరు చెప్పుకుంటూ రావటం వల్ల దట్ విల్ బికమ్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఫ్రమ్ ద డే వన్. అందుకు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు థ్యాంక్స్ చెప్పాలని రిగార్డింగ్ కోర్స్ సంబంధించి. అండ్ మీరు కూడా అందరిలాగా ఒక కమర్షియల్ గా లేకుండా ఉన్నారు, అది కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. బికాజ్ చాలా మంది వింటుంటారు, అందుకని నేను ఇక్కడ షేర్ చేసుకోవాలనుకున్నాను పర్సనల్ గా మీకు కాల్ చేసి కాకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సౌమిత్. హలో శివ. చెప్పండి. మనకి ఇప్పుడు మా వర్కర్ నోట్స్ అనే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో ఉంటాయి కదా. సో అలా ఇప్పుడు మెయిన్ మాస్టర్ నోడ్ కూడా ఏదైనా ఉంటుందా అవైలబిలిటీ జోన్? అది ఎక్కడ ఉంటుంది? అది మాస్టర్ నోడ్ ఈస్ హైలీ అవైలబుల్. అది క్యూబర్నెటీస్ దాన్ని మనకి అనవసరం. దట్ విల్ బి ఆబ్వియస్లీ ఇన్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. సో అది కంప్లీట్గా అదే మేనేజ్ చేస్తుంది, మనం పట్టించుకోకర్లేదు. చూడండి ఎన్నిట్లో ఉంది, ఇది 4 సబ్నెట్స్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ 4 అవైలబిలిటీ జోన్స్. ఓకే ఓకే ఓకే. ఇంకా మీరు స్టార్టింగ్లో
అది సేమ్ నేమ్స్ ఇచ్చారు 2 నోట్స్‌కి. అది ఎందుకని అలా ఇచ్చారు? లేబెలింగ్‌లో నోట్స్‌కి. లేదే, we use different labels. నేను మార్చాను ఇక్కడ. ఓ లేబుల్ అనేది లేబులింగ్. సేమ్, బికాస్ మనం లేబుల్ బేస్ మీద గ్రూప్ చేస్తున్నాం, 1B బేస్ పైన గ్రూప్ చేస్తున్నాం. ఆహా! అంటే ఇప్పుడు సెపరేట్‌గా తీసుకోవాలంటే అంటే ఆ దానికి రెండిట్లోంచి ఏదైనా ఒక నోడ్ అనమాట. 1Bలో ఉండే నోట్స్ ని ఆబ్వియస్లీ నేను జోన్ 1B అని ఇవ్వాలి, అవేం యూనిక్ ఏం కాదు కదా. ఆ! యా, అంటే ఆ 1Bలో ఉండే ఏ నోడ్ అయినా పికప్ చేసుకోమని చెప్తున్నాను. సో, గ్రూప్ లాగా ఫార్మ్ అవుతుందా ఇది? ఎస్. ఓకే. ఓకే. ఇంకోటి బేస్ పాత్ అనేది ఎక్కువ మనం అక్కడ చూసాము కుబర్నెటిస్ ఫైల్‌లో. రోబోషాప్ అని ఉంది కదా! అది అది యాక్చువల్లీ ఏంటది? బేస్ పాయింట్ అంటే అది ఎక్కడుంటది? మన కన్సోల్‌లో చూడొచ్చా అది? అంటే అది SSH యాక్సెస్ ఉండదు మనకి. ఓకే, సో ఇక్కడ రోబోషాప్ అనే దానికి ఒక యాక్సెస్ పాయింట్ క్రియేట్ చేసాం మనం. సో దిస్ ఓకే. ఈస్ ద పాత్. ఈ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ లో ఇది ఒక ఫోల్డర్ అనుకోండి. సో దిస్ ఈస్ ద రూట్ ఫోల్డర్ ఫర్ రోబోషాప్. ఓకే. దీనికి వేరే ప్రాజెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఓకే. ఈచ్ ప్రాజెక్ట్‌కి ఈచ్ యాక్సెస్ పాయింట్‌లో యాక్సెస్ వస్తదా? పాయింట్ ఉంటుంది. ఎస్. ఓకే. 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 ఇంకోటి ఇది ఇప్పుడు పీవీసీకి మెటాడేటాలో సేమ్ నేమ్ పెట్టాలా? నో, యూ కెన్ యూస్, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. డిఫరెంట్. ఓకే. అండ్ మౌంట్ వాల్యూమ్స్‌కి? అది సేమ్ ఉండాలి. అది సేమ్ ఉండాలి. మ్యాచ్ అవుతేనే కరెక్ట్ మౌంట్ అవుతది. అది మౌంట్ అవ్వాలంటే మ్యాచ్ ఆబ్వియస్లీ అంతే కదా. ఓకే. ఓకే. అదే ఏంటంటే ఈ నేమింగ్ కన్వెన్షన్స్ దగ్గర అసలు చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఇలా సేమ్ నేమ్స్ పెట్టేసరి కంటే. సేమ్ అసలు నేమ్స్ ఎందుకు పెట్టాను అంటే, నేను వాళ్ళని కన్ఫ్యూజ్ అవ్వకుండా. స్టాటిక్, డైనమిక్ 4 రిసోర్సెస్ చేశాను కదా. సో ఇది జస్ట్ మెన్షన్ చేయడానికి. ఇది ఏ టైప్ ఇది నేమ్ సేమ్ అయినంత మాత్రాన రిసోర్స్ వేరే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సౌమిత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, సౌమిత్ తెలంగాణలో ఉన్నాడు. బట్ ఇద్దరు సౌమిత్లు ఒకరే అవుతారా? యువర్ ఆంధ్రప్రదేశ్ సౌమిత్, అనదర్ పర్సన్ ఇస్ తెలంగాణ సౌమిత్. సో ఈ పాడ్ నేమ్ ఈఎఫ్ఎస్ డైనమిక్ అని ఉంది, ఇది ఈఎఫ్ఎస్ డైనమిక్ అని ఉంది. రెండు సేమ్ అవుతాయా? దిస్ ఇస్ పీవీసీ, దిస్ ఇస్ పాడ్. అది అంటే మనం చూడాల్సి వస్తుంది కదా మనకి లైక్ దేంట్లో ఉందో అది పాడ్ అనేసి అదంతా చూడాలి కదా పాడా మీరు లేకపోతే క్యూబ్సిడియల్ గెట్ పాడ్స్ అని కొట్టినప్పుడు ఇది వస్తుంది, ఇది రాదు కదా. డిఫరెంట్గా రాదు అది. కాకపోతే మనం కైండ్ చూసుకోవాల్సి వస్తుంది ఎవ్రీ టైం లైక్ ఆబ్వియస్లీ దట్ ఈస్ మ్యాండేటరీ కదా కైండ్ అని. అంటే ఇప్పుడు ఫైల్ పెద్దగా ఉన్నప్పుడు అది చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది అసలుకి. మీ అన్ని ఇష్టం, సేమ్. మార్చుకోండి, నో ప్రాబ్లం. నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా అది అలా పెట్టాను. సో ఇప్పుడు ఈ క్లస్టర్ డిలీట్ చేయాలంటే కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. సో ఇప్పుడు మనం ఏమైతే క్రియేట్ చేసామో మాన్యువల్ గా ఇవి డిలీట్ చేయాలి. NFS డిలీట్ దిస్. సో ఇది ఉంది కదా సెక్యూరిటీ గ్రూప్ లో గో టు ఇన్బౌండ్ రూల్స్, మనం ఏదైతే యాడ్ చేసామో అది డిలీట్ చేయండి. ఓకే, అండ్ దెన్ సో మనం కొన్ని డ్రైవర్స్ ని కూడా చేసాం కదా, యూ నీడ్ టు డిలీట్ దోస్ డ్రైవర్స్ ఆల్సో. ఫస్ట్ అయితే రిసోర్సెస్ ని డిలీట్ చేయండి. ఓకే, kubectl డిలీట్ రిసోర్సెస్ ని డిలీట్ చేయండి ప్రాపర్ గా. సో దట్ విల్ డిలీట్ ద లోడ్ బ్యాలెన్సర్స్ ఎవ్రీథింగ్ జనరలీ. అండ్ దెన్ సెక్యూరిటీ గ్రూప్ లో మనం ఎక్స్ట్రాగా చేసిన అది ఉంది కదా ఎంట్రీ, అది డిలీట్ చేయండి. అండ్ దెన్ ఇక డ్రైవర్స్ ని డిలీట్ చేయొచ్చు, చెయ్యకపోయినా నో ప్రాబ్లం, బట్ లెట్ us డిలీట్ దెమ్. విశ్వనాథ్ సిల్వేరు. హాయ్ శివ. హాయ్. ఇప్పుడు మనం ఈబిఎస్ వాల్యూమ్స్ ని డైనమిక్ గా క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఈఎఫ్ఎస్ ని మాన్యువల్ గా క్రియేట్ చేసి డైనమిక్ ఈఎఫ్ఎస్ లో మనం పార్ట్స్ క్రియేట్ చేస్తాం. ఈఎఫ్ఎస్ ను కూడా మనం డైనమిక్ గా క్రియేట్ చేయొచ్చా
like EBS. EFS కాదు, EFS లోని యాక్సెస్ పాయింట్స్. Okay, like path, share path, something like. లోపల యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి కదా, అది ఒక ప్రాజెక్ట్ ఒకటి. That we can create when we not create right? No, yeah, correct. సో మనం ఆ ఫైల్ సిస్టమ్ లో ఆ యాక్సెస్ పాయింట్స్ ని డైనమిక్ గా క్రియేట్ చేయగలం. దట్ ఈస్ ద డైనమిక్ ప్రొవిజన్. ఓకే, యా. సో ఇప్పుడు మీరు ఈ క్లస్టర్ ప్రాపర్ గా డిలీట్ చేయాలంటే ఈ ఈఎఫ్ఎస్ ఉంది కదా, ఇవి డిలీట్ చేయాలి, బికాస్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు అవర్ ఏబిసి. అలానే సెక్యూరిటీ గ్రూప్స్ కూడా తీసేసాను. So everything is deleted. Now cd k8 eksctl delete cluster -config file equal to eks.yaml. Okay, yeah. So that's all for today's session. See you tomorrow. Bye bye. Have a nice day.